గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనకేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే, థ్యాంక్ యూ షాహీన్. ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం జరుగుతుంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ముందుగా ప్రకటించింది. కానీ ఇప్పుడు మనం ఉన్న అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో నిన్న 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కంటే ఓట్లను విడదీసే ప్రక్రియ కొనసాగుతుంది. 2,50,000 ఓట్లు పోలైనట్లుగా మనకు అధికార యంత్రాంగం ద్వారా ప్రకటించింది. దాన్ని విభజించాలంటే 2,50,000 ఓట్లకు 21 టేబుళ్ల ద్వారా విభజన ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2,50,000 ఓట్లలో 2 లక్ష అంటే ఇప్పటి వరకు 2,10,000 ఓట్ల విభజన ప్రక్రియ పూర్తయింది. ఇందులో ఈ 2,10,000 విభజన ప్రక్రియలో 21,000 ఓట్లు చెల్లుబాటు కాలేదని చెప్పి అధికార యంత్రాంగం అధికారికంగా వెల్లడించింది. 1,89,000 ఓట్లు చెల్లుబాటు అయినట్టు. ఇంకా 40,000 ఓట్ల ప్రక్రియ విభజన పూర్తయితే తప్ప మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం లేదు. అంటే నిన్నటి దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఫలితాలు రేపు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మరోపక్క ఇప్పుడు దీనికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపా, అట్లాగే బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా లోపల ఉన్నారు. వీళ్ళని మినాయిస్తే మిగతా స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఉన్నారు. వీరందరికీ కూడా ఒక సమాచారం అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా శ్రద్ధ తీసుకున్నట్టయితే అనిపించలేదు. స్వయంగా అభ్యర్థులు వచ్చి కూడా మాకు ఎలాంటి సమాచారం లేదు, కనీసం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు చెల్లుబాటు అయ్యాయి, ఎన్ని ఓట్లు చెల్లుబాటు కాలేదనే వివరాలను కూడా ఒక సమగ్రంగా వెల్లడించడానికి అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదనే ఆవేదన, ఆందోళన వినిపిస్తుంది. దానికి అనుగుణంగా నిన్నైతే ఏకంగా ఈ ఎన్నికని రద్దు చేయాలని చెప్పి చాలామంది ఆ స్వతంత్ర అభ్యర్థులు, కొంతమంది ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా నిరసనకు దిగాల్సి వచ్చింది. అంటే ఇలా ఒక అధికార యంత్రాంగం జవాబుదారీతనంతో నిర్వహించడం లేదనే అభిప్రాయం ఇక్కడ అభ్యర్థులను ఉన్నది. ఇక మరోపక్క ఉత్తర తెలంగాణ 4 జిల్లాలకు సంబంధించిన వివిధ ప్రధాన రాజకీయ పార్టీ శ్రేణులతో పాటు మిగతా పట్టభద్రులు కూడా ఈ ఎన్నికల ఫలితాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. సహజంగా ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అనేది ఓట్ల లెక్కింపు కానీ ఎలాంటి ఉందంటే ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేసే ఆనవాయితీ వస్తుంది. కానీ దీనికి కనీసం ఒక బయటకు వెల్లడించే అవకాశం కూడా కరీంనగర్లో కనిపిస్తుంది. ఇది మిగతా ఎన్నికల కంటే భిన్నంగా జరుగుతుంది, అంటే ఒక పారదర్శకంగా జరుగుతుందని చెప్తున్నప్పటికీ వివరాలు వెల్లడించకపోవడం కొంత ఆందోళనకు దారితీస్తుంది. అధికారుల మధ్య సమన్వయం లేదనే సంకేతాన్ని వెల్లడిస్తుంది. ఈ దాంట్లో ఎన్నికల సంఘానికి కూడా ఇది చేరింది. మొత్తం ఇప్పుడు ఈ ఎన్నికలు ఇప్పుడు దాదాపు ఇంకా మరొక 40,000 ఓట్లను విభజన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే తిరిగి ప్రాధాన్యత క్రమంగా 25 బండలు చేసి ప్రాధాన్యత క్రమంగా అంటే అభ్యర్థుల వారిగా పార్టీల వారిగా ఓట్ల లెక్కించే కార్యక్రమం జరుగుతుంది. నిన్న 24,000కు సంబంధించిన టీచర్స్ ఎన్నికలు పరిగణ తీసుకుంటే ఆ 24,000 ఓట్లదే ప్రాధాన్యత క్రమం చేస్తే అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇదైతే 40,000కు సంబంధించిన ఓట్లున్నాయి కాబట్టి ఇది కూడా అర్ధరాత్రి వచ్చేంత వరకు కానీ తొలి ప్రాధాన్యత ఫలితం వచ్చే అవకాశం లేదనేది అధికారిక యంత్రంగా సూచనగానే వెల్లడిస్తుంది. కానీ బయటకు మాత్రం ఇది తొందర చేస్తామనే సంకేతం ఇస్తుంది. మొత్తం మీద కరీంనగర్కు సంబంధించిన పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కౌంట్డౌన్ కొనసాగుతుంది. కానీ ఫలితం ఎప్పుడు వస్తుందని కొంత అనిశ్చితి నెలకొంది. ఇది కరీంనగర్లోని తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణి, హైదరాబాద్ స్టూడియో.